గత ఏడాది శ్రేష్ఠి వర్మ అనే కొరియోగ్రాఫర్ పాన్ ఇండియా లెవెల్లో దుమ్ములేపుతోన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టడం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సుమారుగా నెల రోజుల పాటు ఆయన అరెస్ట్ అయి జైల్లోనే ఉన్నాడు. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయటకొచ్చి మళ్లీ తన వృత్తిలో ఫుల్ బిజీ అయ్యాడు. ఆయనకు బెయిల్ రద్దవ్వాలంటూ శ్రేష్ఠి వర్మ సుప్రీంకోర్టు వరకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ అంశం విషయంలో జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదని నమ్మేవాళ్లు ఉన్నారు. అదేవిధంగా శ్రేష్ఠి వర్మపై జాలి చూపించే వాళ్లు కూడా ఉన్నారు. ఇరుపక్షాలకు బలమైన సపోర్ట్ ఉంది. ఈ నేపథ్యంలో శ్రేష్ఠి వర్మ రీసెంట్గా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెనుదుమారం రేపుతున్నాయి. ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి వారు మన దేశానికి ద్రోహం చేసి మొత్తం వ్యవస్థను సర్వనాశనం చేసి వెళ్లిపోయారు. రాబోయే తరానికి చెందిన వాళ్లు ఇలాంటి దేశద్రోహుల గురించి కాకుండా స్వాతంత్ర్యం కోసం నిజంగా పోరాడిన వాళ్ల గురించి తెలుసుకోవాలి. పాఠ్య పుస్తకాల్లో వీళ్ల గురించి తెలిపే అధ్యాయాలను తొలగించాలి. ఎందుకంటే వాళ్లు దేశానికి చేసిన ద్రోహం అలాంటిది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఎలాగో భగ్గుమంటోంది. జాతిపిత మహాత్మా గాంధీ పేరు కూడా ఎత్తడానికి అర్హత లేని నువ్వు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా? అసలేమనుకుంటున్నావు నీ గురించి అంటూ కామెంట్ సెక్షన్లో శ్రేష్ఠి వర్మపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు షేక్ కరీం శ్రేష్ఠి వర్మపై కేసు పెట్టారు. స్వాతంత్ర సమరయోధులను గౌరవించాల్సింది పోయి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హేళన చేస్తోంది. హద్దులు దాటి ప్రవర్తించిన శ్రేష్ఠి వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఈ సందర్భంగా షేక్ కరీం విజ్ఞప్తి చేశారు. అయితే ఈ కేసుని జానీ మాస్టర్ పెట్టించుంటాడని సోషల్ మీడియాలో శ్రేష్ఠి వర్మ మద్దతుదారులు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే జానీ మాస్టర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ కేసు నమోదు చేశాడని, ఖచ్చితంగా ఇది ఆయన పని అయ్యుంటుందని అంటున్నారు. అయితే శ్రేష్ఠి వర్మ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా దుమారం రేపేవే. అందుకు జానీ మాస్టర్ ప్రత్యేకంగా కేసు పెట్టించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే జనాలందరూ కేసు నమోదు చేయొచ్చు అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.